దేవుడి స్తోత్రం. మీ అందరి కొందలా దేవుని మాటలు విందాం. దేవుడు మోసేతో చదువుతున్నాడు. మరియు యెహోవా మోసేతో ఇట్లా నీవు ఇశ్రాయేలుతో నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినములను ఆశ్రయింపవలెను. విశ్రాంతి దినములను ఆశ్రయించాలంట. ఆయన మనకి విశ్రాంతి దినం ఇచ్చాడు కదా, ఆ విశ్రాంతి దినాన్ని ఆశ్రయించాలి మీరు తప్పకుండా అని మోసేకి చెబుతున్నాడు. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే. మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు యెహోవా, మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు యెహోవా అని చెబుతున్నాడు. అట్లా అది మీ తరములకు నాకును మీకును గుర్తు అగును. కావున మీరు విశ్రాంతి దినము నాశింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఆ యెహోవా సన్నిధి మనకి పవిత్రంగా ఆశ్రయించమన్నాడు కదా. ఆ పవిత్రంగా ఆశ్రయిస్తూ ఉండగా ఎవరైనా అపవిత్రంగా ఆశ్రయిస్తారనుకో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి కొట్టివేయబడతారు అని చెబుతున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి మనం. దేవుడు సన్నిధిలో ఏ కొంచెం తేడా వచ్చినా దేవుడు ఉగ్రత వస్తుందన్నమాట. కాబట్టి విశ్రాంతి దినము పని చేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున పని చేసే ప్రతివాడు మరణశిక్ష పొందుతాడంట. మరణశిక్ష అంట అతనికి. ఇశ్రాయేలు తమ తరములకు విశ్రాంతి దినమునాచారము అనుసరించి ఆ దినము ఆచరింపవలెను. అది నిత్యమైన నిబంధన నాకును మీకును నిబంధనగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఎలా అనగా 6 దినములు యెహోవా భూమాకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించాను అని చెప్పుము అన్నాడు. 6 దినములు దేవుడు పనిచేశాడు, 7వ దినమున విశ్రమించాడు అన్నమాట. అందుకే మనం కూడా 7వ దినాన్ని పని చేయకుండా దేవుని మందిరంలో గడపాలన్నమాట. దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెబుతున్నాడు అన్నమాట. మరియు ఆయన సీనాయి కొండ మీద మోసేతో మాట్లాడుట సాలించిన తర్వాత, సీనాయి కొండ మీద మోసేతో మాట్లాడాడు దేవుడు. మాట్లాడుట సాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని ఏలుతో వ్రాసిన రాతి పలకలను అతనికిచ్చాను. 2 రాతి పలకలు. ఆ పలక మీద దేవుడే రాశాడు 10 ఆజ్ఞలు రాత్రి. ఆ 10 ఆజ్ఞలు ఆ పలకలో మోసేసి ఇచ్చాడన్నమాట. దేవుని స్తోత్రం. మోసే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు
చెయ్యము. ఐగుప్తులో నుండి మోసి కొండ దిగుతూ తడుపు చేసాడంట. తడుపు చేసేటప్పటికి ఈ ప్రజలందరూ ఏం చేశారో ఆహారం దగ్గరికి వచ్చి మోసే ఏమయ్యాడో తెలీదు, మాకు మమ్మల్ని నడిపించి మోసే మాకు ఏమయ్యాడో తెలీదు, నీవు మాకు మా ముందు నడుతాకి ఒక దూడని సీమన్నారన్నమాట, ఒక విగ్రహాన్ని. అప్పుడు ఆ మోసే అనువాడు ఏమయ్యాడో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ పిల్లలకు, మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులను తీసి నా వద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అప్పుడు వారి వద్ద వాటిని తీసుకుని పోగలతో రూపమును ఏర్పరిచి దానితో పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు ఆ బంగారం అంతా పోగులు అవి తెచ్చితే అహరోను ఆ బంగారం అంతా కొలుములేసి పుటం వేసి పొగరుతో ఒక దూడ ఆకారంగా చేశాడనమాట. ఓ దూడగా చేసేటప్పటికి దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రజలందరూ తమ చెవులన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చి అతడు వారి వద్ద వాటిని తీసుకుని పొగలతో రూపము చేసి ఏర్పరిచి దాన్ని పోత దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించాను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరగవలెనని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను నర్పించిరి. అప్పుడు జనులు తింటకును తాగుటకును కూర్చుండిరి, అడుగుటకు లేచిరి. అంటే దమ్ముడు మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు అహరోను దగ్గరికి వచ్చి, మాకు ముందు నడుపుతాకి ఏదైనా చెయ్యి, మమ్మల్ని తీసుకొచ్చి మోసే ఏమయ్యాడో మాకు తెలీదు అని అంటే, అహరోను ఏం చేశాడో, మీకు మీ పిల్లలకి ఉన్న ముక్కలకు శవాలకు ఉన్న పోగులు తీసుకురండి అని చెప్పాడు మాట. వాళ్ళు తీసుకొస్తే దాన్ని ఆ అన్నింటినీ అగ్నిలో వేసి పోగర ఉంటుందిగా, దాంతో బంగారం మస్తి అది ఒక బంగారపు దూడగా చేశాడు అన్నమాట. చేసి ఇదిగో మిమ్మల్ని ఐగుప్తిని ఆ దూడని వాళ్ళకిస్తే, అప్పుడు ఆ దూడను ముందు పెట్టుకుని భజించేస్తున్నారు అన్నమాట. ఐగుప్తీయుల దేశంలోంచి మమ్మల్ని నడిపించిన దేవుడు నీవే అని దూడ చుట్టూరు భజించేస్తున్నారు అన్నమాట. దూడ చుట్టూరు భజించేస్తున్నారు. కాక యెహోవా మోసేతో ఇట్లు, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తి దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పాత పోసిన దూడను చేసుకునిరి కొని దానికి సాగిలపడిరి అని దేవుడు చెబుతున్నాడు అన్నమాట. దూడ చేసుకుని దానికి సాగిలు పడుతున్నారో అక్కడ ఇస్రాయేలు పెద్దలో, నీవు కొండ త్వరగా దిగే వెళ్ళమంటున్నాడు అన్నమాట. దేవుడు చెబుతున్నాడు అన్నమాట.
దేవుడు ఇదే అని చెప్పుకొని ఆ దేవుడు ఇదే, మమ్మల్ని నడిపించిన దేవుడు నీవే అన్న దూడతో చెబుతున్నారన్నమాట. మోషేతో చెప్పగా మోషే నా దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయకున్నట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయానని ఐగుప్తులు ఎలా చెప్పుకునవలెను. అంటే కొండలో వలన నీవు సంహరిస్తే ఐగుప్తి ప్రజలు చెప్పుకుంటారు కదా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దేవుడు అరణ్యంలో వాళ్ళని చంపేశాడు అని చెప్పుకుంటారు కదా, వాళ్ళ మీద నీ కోపం మండకుండా శాంతపడు అంటున్నాడు అన్నమాట. మోసే దేవుడికి చెబుతున్నాడు. చెబుతుంటే దేవుడి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేలును జ్ఞాపకము చేసుకునుము. అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అన్నమాట దేవుడు. మోసే దేవుడు చెబుతున్నాడు అన్నమాట. నీ కోపం మండనేలా ఇట్లా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అన్నమాట. అప్పుడు మోసే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి. అవి ఈ పక్కను ఆ పక్కను వ్రాయబడాను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేసుండగా యెహోవా ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోసేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుతున్నదని. నేను అపజయధ్వని కాదు, జయధ్వని కాదు, అది సంగీత ధ్వని అని నాకు వినబడుతుంది అన్నాడు మోసే అన్నమాట. అప్పుడు ఈ మోసే పలకలు ఇసిరేసాడు అన్నమాట. ఇసిరేస్తే పలకలు అవి పోయి పగిలిపోయేటప్పటికి అప్పుడు రెండోసారి దేవుడు ఆ పలకలు దేవుడు మళ్ళీ నేను రాతాను, పలకలు నువ్వు తెచ్చుకో అని చెప్పాడన్నమాట దేవుడు. మళ్ళా ముందైతే దేవుడే ఇచ్చాడు పలకలు కాడ, దేవుడే ఇచ్చి వాటి మీద రాసి ఆజ్ఞలు ఇచ్చాడనమాట. ఇప్పుడు ఈ పగలు పట్టేసినాక ఇస్రాయేలు ప్రజల మీద కోపం వచ్చి మోసే పలకలు ఇసిరేసాడనమాట. ఇసిరేసేటప్పటికి అవి పగిలిపోయినాయి. పగిలిపోతే రెండోసారి పలకలో నువ్వు తెచ్చుకో, నేను రాతాను ఆజ్ఞలు అని దేవుడు చెప్పాడనమాట. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలు మోసే ఎంతో సాత్వికుడంట. అంత సాత్వికుడైన మోసేనే వాళ్ళు కోపం రప్పించారు మోసేకి. దేవుణ్ణి సనుగుతాం, మోసేని సనుగుతాం, మోసేకి వ్యతిరేకంగా దేవుడికి వ్యతిరేకంగా శాతం అట్లా చేస్తాను అనమాట. ఒకసారి మాంసం తినాలని పూరేళ్ళు కొలిపిమంటే పూరేళ్ళు కొలిపిస్తే దేవుడు ఆ మాంసం తిని ఆ మాంసం నోట్లో ఉండగానే అంట మళ్ళీ దేవుని చదువుతున్నారంట. నోట్లో ఉండగానే దేవుడి శాపం వచ్చిందని ఉంది బైబిల్లో.
అట్లాగే దేవుడి శాపం మనం తెచ్చుకోకూడదు. దేవుణ్ణి చనకూడకుండా దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుంటూ దేవుడి ఆశీర్వాదాలు పొందుకుంటూ దీవిద్దాం. దేవుడి వాక్యం దీవించం గాక. ఆమేన్.